అసెంబ్లీలో ప్రజా సమస్యలపై డిస్కస్ చేయడంపై బీఆర్ఎస్కు ఆసక్తి లేదన్నారు రాష్ట్ర మంత్రులు. బీఆర్ఎస్ నేతలు కావాలనే సభను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై సభలో డిస్కషన్ చేయడానికి తాము సిద్ధమే అన్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావుల దొరతనం బయటపడిందన్నారు నేతలు. సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలతో రావడం వారి 10 ఏళ్ల పాలనకు సంకేతమన్నారు మంత్రులు. రైతులకు మేలు జరగడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టారో వారికి అర్థం కావడం లేదన్నారు. కెప్టెన్ లేని నావల బీఆర్ఎస్ మారిందన్నారు. బీఆర్ఎస్ తుఫాన్లో చిక్కుకున్న షిప్ ఎక్కడికి వెళ్తుందో వారికే తెలియడం లేదన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ కు లేదన్నారు డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను మిస్గైడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాడ్లెస్ లేబర్ కు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ వద్దంటుందని విమర్శించారు. రైతులకు మేలు జరగడం వారికి ఇష్టం లేదన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు భట్టి. జనవరి 1 వీక్ వరకు సభను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు. అయితే సభ ఎన్ని రోజులు నడుస్తుందనేది స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. బీఆర్ఎస్ కావాలనే సభను డిస్టర్బ్ చేస్తోందన్నారు. వాళ్లు లేవనెత్తిన అంశాలపై షార్ట్ డిస్కషన్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు 10 ఏళ్లు పాలించినందుకు బేడీలు వేసుకునేందుకు అర్హులేననే సంకేతం ఇచ్చారన్నారు మంత్రులు. కేటీఆర్, హరీష్ రావు దొరతనం మరోసారి బయటపడిందన్నారు మంత్రి సీతక్క. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదన్నారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదన్నారు సీతక్క. రైతులకు బేడీల అంశంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎన్నోసార్లు బేడీలు వేశారన్నారు. ఇటీవల రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ సీరియస్ అయి వెంటనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు సీతక్క. సభలో వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే కాలరాస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో జరిగిన చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అంటే ప్రజాప్రభుత్వం అన్నారు. ఏడాది కాలంలో దాదాపు 1500 కోట్లను ఎల్ఓసీ, సీఎంఆర్ఎఫ్ కు చెల్లించామన్నారు. పేదలు కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి అప్పుల పాలు కాకుండా టిమ్స్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తమది స్కీమ్ల ప్రభుత్వం, బీఆర్ఎస్ ది స్కామ్ల పార్టీ అన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ ఎర్రగడ్డలో టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి. మీ కంపెనీకి ఒక ప్రెస్టేజ్ గా మీ మెడికల్ లెవెల్లో మొట్టమొదటిసారి ఇంత పెద్ద హాస్పిటల్ కడుతుంది కాబట్టి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైన్స్ గానీ, బాత్రూమ్స్ గానీ, డ్రైనేజ్ గానీ, ధర్మశాల గానీ వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం ఉస్మానియా గానీ బయట గానీ 5 రూపీస్ కే జీహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు అక్షయ పాస్ నీల్స్ అందిస్తున్నారు. ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్లకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, స్ట్రిక్ట్ గా ఉండండి. వర్క్ మీరు బాగా కష్టపడి చేపి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు. 100 ఏళ్ల వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి. సోయాబీన్ అదనపు కొనుగోళ్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ముందుగా ప్రకటించిన దానికంటే 25,000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల. దీని ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ 49 సెంటర్లలో సోయాబీన్ కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి. సోయాబీన్ రైతులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా మరొక 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు మంత్రి. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఫైనల్ చేసిన నమూనా చీరలను తన ఛాంబర్లో పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.